గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. సో ఈరోజు ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ముఖ్యంగా హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ డెట్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, అలాగే డెట్ ఫండ్స్ అసలు ఇవేంటి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి కాస్త చెప్తారు? షూర్ అండి. చాలామందికి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఉండే ఉంటుంది. చాలా స్కీమ్స్ వింటూ ఉంటారు, ఈక్విటీ స్కీమ్స్ అని, డెట్ స్కీమ్స్ అని, హైబ్రిడ్ అని, మల్టీ అసెట్ అని, మల్టీ క్యాప్ అని వింటూ ఉంటారు. కన్ఫ్యూజ్గానే ఉంటుంది కామన్ మ్యాన్కి అది. ఈక్విటీ అంటే బేసిక్గా చెప్పాలి అంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్. మనం డైరెక్ట్గా స్టాక్స్ కొనకపోయినా డైరెక్ట్ స్టాక్స్తో కొనే స్కీమ్స్ మనం తీసుకుంటాం, వాటి ఈక్విటీ స్కీమ్స్ అంటాం. సో దాంట్లో డైరెక్ట్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది ఇన్హెరెంట్గా. ఆ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈక్విటీ స్కీమ్స్లో. అంటే మనం పెట్టిన స్కీమ్స్ డైరెక్ట్గా స్టాక్స్ కొంటారు, ఈక్విటీ స్టాక్స్ కొంటారు వాడి. సో రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అది కామన్ అప్రోచ్ అది. సో ఈక్విటీస్ మనం కొనకుండా కంఫర్టబుల్గా రిస్క్ లేకుండా మనం డెట్లో పెట్టుకోవచ్చు కదా. డెట్ అంటే ఎవరికి కూడా చెప్తాను మీకు. డెట్ అంటే బేసిక్గా అప్పు ఇవ్వడం. అంటే ఎఫ్డి, బ్యాంక్ ఎఫ్డి చేసుకుంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఫిక్స్డ్గా ఏడాదికి 6% 7% ఇంట్రెస్ట్ ఇస్తారు వాడికి. అది ఫిక్స్డ్. అది మార్కెట్ సెన్సెక్స్ ఎంత ఎక్కువైపోయినా ఎంత పడిపోయినా అది ఫిక్స్డ్గా అదే వస్తుంది అది. సో అలాగే మనం కార్పొరేట్ డిపాజిట్స్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, కంపెనీ డిపాజిట్ పంపించవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, డిబెంచర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో దాంట్లో ఏ మార్పు ఉండదు, మనకి ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది దాంట్లో ఏడాది తిరిగిన తర్వాత. సో మన హాయిగా సేఫ్గా దీంట్లో పెట్టుకోవచ్చు కదా. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ పెట్టాలి అని క్వశ్చన్ రావచ్చు చాలామందికి. ఎందుకంటే దాంట్లో ఈక్విటీలో పెడితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇందాక డిస్కస్ చేసినట్టు ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలి అంటే మనం అబోవ్ 7% 8% రిటర్న్ తెచ్చుకోవాలి అంటే మనం ఈక్విటీ కాంపోనెంట్ మన పోర్ట్ఫోలియో చేర్చవలసింది. అది చేర్చాలి కాబట్టి మనం ఈక్విటీలు ఇన్వెస్ట్ చేయాలి. సో మొత్తం ఈక్విటీ పెట్టాలా, డెట్ పెట్టాలా, రెండు కలిపి పెట్టచ్చా అని ఊహిస్తే కలిపి పెట్టచ్చు. దాన్ని హైబ్రిడ్ స్కీమ్స్ అంటాం. దాన్ని హైబ్రిడ్ అంటే మిక్స్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెట్. ఆ ప్రపోర్షన్ మిక్సింగ్ డిటర్మిన్స్ ది ప్రొడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్. అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే ఎక్కువ ఈక్విటీ కాంపోనెంట్ ఉంటుంది, కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే ఎక్కువ డెట్ కాంపోనెంట్ ఉంటుంది. అలా మనం డిఫైన్ చేయొచ్చు హైబ్రిడ్ని వాటిని. సో హైబ్రిడ్ ఫండ్స్ రఫ్గా ఎంత రిటర్న్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక యావరేజ్ లే పర్సన్ అంటే బ్యాంక్ డిపాజిట్లు 6% 6.5% ఇస్తాం అనుకుందాం మనం. హైబ్రిడ్ ఫండ్స్ అంటే మన తరఫున మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ డిపాజిట్లు, కంపెనీ డిబెంచర్స్, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిలో పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనకి ఇచ్చే రిటర్న్ దాదాపు 8% లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 6% డెట్ స్కీమ్స్లో 8% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈక్విటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ అబౌట్ 10, 11, 12% మొరాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ మనం ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది మనకి. ఓకే, కొంచెం ఎక్కువ రిస్క్ కాబట్టి ఎక్కువ రిటర్న్ వస్తుంది ఈక్విటీలో, మోడరేట్ రిస్క్ కాబట్టి డెట్లో 8% వస్తుంది, ఎఫ్డి రిస్కే లేదు కాబట్టి దాంట్లో 6% వస్తుందని డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత కావాలి అని ఊహించుకుంటే ఇందాక మనం గోల్ బేస్డ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే అబ్బాయో అమ్మాయో మనం పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువుకి మనం ఇన్వెస్ట్ చేయాలి, పెంచుకోవాలి అంటే ఇప్పుడు మనం నెలకి ఇంత పెట్టగలను, ఈ గోల్ 10 ఏళ్ళు 15 ఏళ్ళతో ఇంత డబ్బు కావాలి నాకు. సో ఈ డబ్బు ఇంత పెరగాలి అంటే ఎంత రిటర్న్ తెచ్చుకోవాలి అని చెప్పే క్యాలిక్యులేటర్స్ మా దగ్గర ఉంటాయి, మా డిస్ట్రిబ్యూటర్ అడ్వైజర్ దగ్గర. ఆ రిటర్న్ కానీ సపోజింగ్ 6% 7% అయిపోతే మనం కంఫర్టబుల్గా డెట్లో పెట్టేసుకోవచ్చు రిస్క్ లేకుండా. కానీ అలా ఉండదు, బై అండ్ లార్జ్ లైఫ్లో అలా ఉండదు. అన్నీ కూడా 12%, 30%, 40% మనం రిటర్న్ రావాల్సిన ఇన్వెస్ట్మెంట్సే మనం పెట్టవలసి వస్తుంది కొంచెం రిస్క్ తీసుకుని. సో అలా వచ్చినప్పుడు మనం నెసెసరీగా ఈక్విటీ పెట్టవలసి వస్తుంది. అప్పుడు ఈక్విటీ కొంచెం పెట్టుకుని కొంచెం డెట్ పెట్టి కొంచెం మనం దీన్ని బట్టి పెట్టుకోవచ్చు అది. సో అందుకని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవసరం ఉంటుంది అది. సో దట్స్ హౌ వీ అడ్వైజ్ పీపుల్. ఇంకోటి ఎంత ఈక్విటీ పెట్టాలి, ఎంత డెట్లో పెట్టాలి, ఎంత హైబ్రిడ్లో పెట్టాలి ఆలోచిస్తే
అసెట్ ఎలొకేషన్ అంటుంది అన్న. ఒక వ్యక్తి ఏజ్ బట్టి మనం థంబ్ రూల్ ప్రకారం చిన్నవాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోగలరు, ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళ ఏజ్ వాళ్ళ వైపు ఉంది కాబట్టి. ఒకవేళ మార్కెట్ ఒకటి పడి వాళ్ళకి వచ్చే డబ్బు నష్టపోయినా కూడా రికవర్ చేసుకోగలరు వాళ్ళు ఏజ్ ఉండబట్టి. సో చిన్నవాళ్ళకి కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వచ్చు మనం. సో 100 మైనస్ ఏజ్ కెన్ బి ది ఈక్విటీ ఎక్స్పోజర్. ఒక 30 ఏళ్ల వ్యక్తి 100 మైనస్ 30-70% వరకు ఈక్విటీ పెట్టుకోవచ్చు, థంబ్ రూల్ ఇది. అదే 40 ఏళ్ల వ్యక్తి 100 మైనస్ 40-60% పెట్టుకోవచ్చు. థంబ్ రూల్స్ మాత్రమే, అందుకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం రావచ్చు, పెట్టచ్చు కూడా దాన్ని మనం. అంటే ఓకే ఇండికేటివ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఉన్నప్పుడు ఇంకొక కేటగిరీ ఉంది మల్టీ అసెట్ అని. అంటే అది డెట్, ఈక్విటీ, డెట్ అండ్ వన్ కమోడిటీ. కమోడిటీ అంటే గోల్డ్. టిపికల్గా మనం పరిపాటిగా ఇన్వెస్ట్ చేసిన కమోడిటీ గోల్డ్. సో గోల్డ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి అది కూడా ఒక స్టేబుల్గా మన పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తుంది గోల్డ్ కూడా. సో డెట్ గోల్డ్ కలిసి స్టెబిలిటీ ఇస్తాయి, ఈక్విటీ మనకి రిటర్న్ ఇస్తుంది. కాబట్టి మనం ఒక బ్యాలెన్స్డ్ బోట్లో వెళ్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది ఈ మల్టీ అసెట్ ఫండ్స్లో. ఈ మధ్యకాలంలో ఈ వాలటిలిటీ ఎక్కువ ఉండబట్టి మల్టీ అసెట్ స్కీమ్స్ చాలా పాపులర్గా ఉన్నాయి ప్రజల మైండ్స్లో. అది కూడా చాలామందికి ఇస్తూ ఉంటాం మేము. అలాగే రిటైర్మెంట్ ఫండ్స్లో కూడా మేము మల్టీ అసెట్ ఫండ్స్, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ మనం వాడటం జరుగుతుంది. ఎందుకంటే 60 ఏళ్ల వ్యక్తికి ఫుల్ ఈక్విటీ ఫండ్లో పెట్టడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈక్విటీ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ పడినప్పుడు వాళ్ళ కార్పొరేట్స్ తగ్గిపోవడం అది కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానికి స్టెబిలిటీ ఇవ్వాలి. హైబ్రిడ్ ఫండ్స్ చెప్తాం వాళ్ళు మనం, దాంట్లో డెట్ కాంపోనెంట్ కలిపి మనం సజెస్ట్ చేస్తాం. ఇప్పటికీ కన్ఫ్యూజ్గానే ఉంటుంది చెప్పినా కూడా చాలామందికి. గుడ్ టు మీట్ అడ్వైజర్ అండ్ గెట్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ వాట్. బట్ బై అండ్ లార్జ్ ఇది కాన్సెప్ట్ అండి. ఇది వండర్ఫుల్ సార్. బట్ మా కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మరింత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా కావాలనుకున్నట్టయితే మీరు సార్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చండి. సో ముఖ్యంగా ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి నేను ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నట్లయితే, అది 1 yearలో కొనుక్కోవాలనుకున్నట్లయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? ఓకే, దీనికి అజంప్షన్ పెట్టుకుందాం మనం. ఐఫోన్ ₹1,00,000 అనుకుందాం ప్రస్తుతం. మీకు ఎగ్జిస్టింగ్ ఫోన్ మనం ఎక్స్చేంజ్ చేసుకుని ₹30,000 వస్తాం అనుకుందాం మనం. అంటే ఒక ₹70,000 మనం ప్రిపేర్డ్గా ఉండాలి. 1 year తర్వాత ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ దాదాపు ఒక ₹4,500 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ మంత్ మనం ఒక మంచి ఈక్విటీ స్కీమ్లో పెట్టుకుంటే ఏడాది తర్వాత ₹70,000 మనం జనరేట్ చేసి మంచి అవకాశం ఉంది. మీ పాత ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుని కండిషన్ పెట్టుకుని దాన్ని ₹30,000 తెచ్చుకుని మంచి ఐఫోన్ తెచ్చుకోవచ్చు నా ఉద్దేశం అండి. అది సో ఎవరైనా ఐఫోన్ కొనుక్కోవాలని ఇలా స్ట్రాటజీతో కొనుక్కోండి తప్ప అప్పులు చేసుకోవద్దు. కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అడ్వైస్ సార్. థ్యాంక్ యూ.